అందరికీ శనార్థులు మంచిగా ఉన్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి సీతక్క ఆపింది శంభునీల వరదలు అట్లుంటాయి కాంగ్రెస్ వాళ్ళ కవర్ డ్రైవ్లు పైసలు ఇస్తేనే అవుతున్నాయట పనులు కొండక్కనే బయట పెట్టింది సీక్రెట్లు ఎంపీకే లేదు పుష్కరాల ఆహ్వానం దళితుడైనందుకేనని అనుచరుల గరం కాంగ్రెస్ లీడర్ను తోమిన రైతులు అన్నడట మరి తోలుమందం మాటలు పొట్టు పొట్టు దన్నుకున్న కాంగ్రెస్ వాళ్ళు దగ్గరుండి పోరు పెట్టించిరట అత్తకోడళ్ళు వరదలు ఎప్పుడొస్తాయి బాగా వానలు దంచి కొడితే వస్తాయి తుఫాన్లు వాయుగుండాలు వచ్చి ముసురు పెట్టి దంచితే వరదలు వస్తాయి కానీ చెమ్ము నీళ్ళతోటి వరదలు వచ్చుడు ఏడన్నా చూసినామా పోనీ ఇన్నమా పురాణ కథల్లో కూడా చదువుకోలే కదా కానీ మన ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం పుణ్యమా అని అసాధ్యాన్ని కూడా సుసాధ్యంగా చేసి చూపిస్తుండ్రు మన సర్కారోళ్ళు చెమ్ము నీళ్ళతోటి కాళ్ళు కడుక్కుంటే వచ్చే వరదను అడ్డుకొని తెలంగాణను కాపాడింది మంత్రి సీతక్క చెంబు నీళ్ళతోటి వరదచ్చుడేంది తలకాయ ఉండే మాట్లాడుతుండ్రా అని తిట్టుకునేరు నన్ను ఈ ముచ్చట నేనంటలేను మంత్రి సీతక్కనే చెప్పింది మొన్న అందగత్తలను పట్టుకొని రామప్ప పోయిండ్రు కదా ఆడ వాళ్ళ కాళ్ళు తాంబూలంలో పెట్టి కడిగిరు కదా ఆడోళ్లను దేవతల లెక్క పూజించే మన గడ్డ మీద మన ఆడోళ్లను మనమే అల్క తక్కువ చేసినట్టు దళిత గిరిజన ఆడోళ్లతోటి విదేశీ మహిళల కాళ్ళు కడిగించుడేంది ఇదెక్కడి దిక్కుమాల సంప్రదాయం అని కాంగ్రెస్ సర్కార్ మీద దుమ్మెత్తి పోసిండు కదా అగో వాళ్ళంతా అట్లా సొట్లు పెడుతుంటే మంత్రి సీతక్క అట్లా కాళ్ళు ఎందుకు గడగాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది 33 మంది అందగత్తలు ఒక్కటే తాన కాళ్ళు గడిగితే వరదొచ్చి రామప్ప మునిగిపోతదని ఆ వరద ముప్పును ఆపేతందుకే తాంబూలంలో కాళ్ళు గడిగించిందట కావాలంటే ఈనుర్రి మీరే అక్కడ ప్రభుత్వము వాళ్ళ కాళ్లకు నీళ్లు ఇవ్వడము కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకొని రావడం ఎందుకంటే అదంతా టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి మరి అంత 33 మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు ఎవరి చెంబు వాళ్లకు ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడము ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు అనుమానం వాసిపోయిందా చూడుర్రి సీతక్క ములుగు జిల్లాకు ఎంత పెద్ద ముప్పు తప్పించిందో 33 చెంబుల నీళ్లతో వచ్చే వరద ముప్పు నుంచి ములుగును ఎంత మంచిగా కాపాడిందో చెంబుల వరదల నుండి ములుగును కాపాడిన సీతక్కకు శతకోటి శనార్థులు చెప్పాలి జనాలంతా ములుగు జిల్లాల వానలు పడి వడ్లన్నీ వరదల కొట్టుకపోయినా అక్క కాపాడలేకపోయింది గాని అదే కాళ్ళు గడిగిన నీళ్ల నుంచి వచ్చే వరద నుంచి అయితే జనాలను కాపాడింది ఎంత గ్రేట్ కదా తెలంగాణ పబ్లిక్ ఎంత నసీమంతులో మన తెలంగాణ మంత్రులు వరదలు రాకుండా కష్టపడుతున్న తీరు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఉన్న మాటనే అంట ఊర్లోనే ఉంటా అంటున్నది కదా మంత్రి కొండా సురేఖక్క కడుపులు ఏది దాసుకోకుండా భోలా మాటలు మాట్లాడి బొచ్చడు తంటాలు తెచ్చుకున్నా అక్క టంగుకైతే బ్రేకులు పడతలేవు ఇవాళ గట్లనే అక్క గొప్పదనం చెప్పుకునే సంబరంలా తోటి మంత్రులంతా ఏ పని కావాలన్నా కమిషన్లు తింటుర్రు అదే నేనైతే నియతిగా రూపాయి కూడా ఆశపడతలేనని చెప్పుకొని మళ్ళా నాలుకే గడుచుకున్నది అయిపాయే కొండా సురేఖక్క మళ్ళోసారి క్లీన్ బౌల్డ్ అయింది కడుపులకెళ్లి తన్నుకొచ్చిన వాస్తవాలను బయటకు చెప్పి మళ్ళా టామ్ అయింది కొందరు మంత్రులు ఫైల్స్ క్లియర్ చేయాలంటే మస్తు పైసలు తీసుకుంటుర్రు నా తానికి కూడా ఓ కంపెనీ వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళ తాన ఒక్క రూపాయి తీసుకోలే మీ పైసలు నాకెందుకన్నా అని చెప్పిన నాకిచ్చే పైసలతోటి పబ్లిక్ అక్కడికి వచ్చే పనులు చెయ్యండి అన్నా మంచి పేరు వస్తుందని నేనే ఉల్టా వాళ్లకు సలహా ఇచ్చిన అని చెప్పుకొచ్చింది నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి
మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తా ఉంటారు. మరి సురేఖక్క ఇట్లా కుండవల కొట్టినట్టు చెప్పే వరకు పైసలు తీసుకుంటున్న మంత్రులు ఇవ్వాలని పెద్ద ఎత్తున చర్చలేసింది. అంటే ప్రతిపక్షమోళ్ళు ఎన్నటి సందో చేస్తున్న ఆరోపణలను కొండక్క కన్ఫర్మ్ చేసిందా అని అందరు అనుకోబట్టిండ్రు. ఇక సోషల్ మీడియాలో రచ్చలేసే వరకు పార్టీ పెద్దల నుంచి ఏం తల్లి ఏం మాట్లాడుతున్నావో సోయున్నదా, నీతోటి ఏందమ్మా మాకి రపరపా అని సొట్లు పడ్డాక అక్క ఎంబడే అబ్బే నేను అట్లా అనలేదు, నా మాటలు అంకర చేసిరని రోటిన్ డైలాగులు కొట్టిందని అంటుర్రు అక్క కవర్ డ్రైవ్లు అన్నోళ్ళంతా. నేను ఒక చిన్న మాట, అది నేను జనరల్ గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా మాట్లాడు, జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడి అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్ గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. కవర్ డ్రైవ్ చేస్తే గోడ కట్టినట్టుండాలి గాని తడక పెట్టినట్టుండొద్దక్క అని నెటిజన్లు ఏకి పారేస్తుండ్రు. ఈ దెబ్బతోటి కొండక్క మంత్రి పదవికి మళ్ళోసారి గండం మోపైనట్టే అని మాట్లాడుకుంటున్నారు అంతా. క్లాస్లో టీచర్ రాకుంటే క్లాస్ రూమ్లో పొలగాళ్ళు ఎట్లా లొల్లి పెడతారు. ఒకడు మొత్తుకుంటాడు, ఒకడు నిద్రపోతాడు, ఇంకొకడు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటాడు, ఇంకొకడు గోడల మీద బొమ్మలు వేస్తుంటాడు, ఇంకొకడు బోర్డు మీద ఏదో రాస్తుంటాడు, ఇంకొకడు ముచ్చట్లు పెడతాడు, కిష్కింద కాండ చేస్తుంటారు క్లాస్ రూమ్లో. సేమ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా క్లాస్లో టీచర్ లేని క్లాస్ రూమ్ అయిందా ఏందనిపించబట్టింది నిన్న మొన్న అవుతున్న సీన్లు చూస్తుంటే. అసలు పిసిసి అధ్యక్షుడుండు, ముఖ్యమంత్రి ఉండన్న భయమే లేనట్టున్నది ఎవ్వరికి కూడా. గాలేంది మాకు చెప్పేదన్నట్టు తోకల ఈక తీసేసినట్టే తీసి పడేస్తుండ్రు అన్న అనుమానాలు వస్తున్నాయి వాళ్ళ లొల్లి పంచాలు చూస్తున్న వాళ్ళకు. మా పార్టీకో పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి ఉన్నాడన్న సోయే మర్చినట్టుండ్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుడ్డ లీడర్లు. పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి మేడం ఉంటే ఎవ్వరికి ఏ సమస్య ఉన్నా బయట తన్నుకోకుండ్రి, మా చెవులేయుండ్రి, వాళ్ళతోటి కాకుంటే నేనే అరుచుకుంటా అని చెప్పింది. కానీ ఆమె మాటలు కూడా ఎవ్వరు కాంతలేనట్టుండ్రు. ఏ నియోజకవర్గంలో చూసుకున్నా పండ్లు రాలగొట్టుకునేటట్టు ఫైటింగ్లే చేసుకుంటుర్రు. నిన్నటికి నిన్న గాంధీ భవన్ లోనే పిసిసి అధ్యక్షునికి వ్యతిరేకంగా మహిళా లీడర్లు పెద్ద జంగు చేసిందా. తెల్లారే మళ్ళా పాలకుర్తిలా కాంగ్రెస్ పార్టీ లీడర్లు రెండుగా చీలిపోయి పొట్టు పొట్టు జోపుకుండ్రు. పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల కాడ మీటింగు పెట్టింది ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అదే మీటింగు కు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి ప్రకాష్, తోటకూరి మేషన్ అనే లోకల్ లీడర్లు పోతే వాళ్ళను అరెస్ట్ చేసి లోపటేపించింది ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. దేవరుప్పల మండలంలో మాజీ పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి అడుగు అడుగున అడ్డం పడుతుండు. కార్యకర్తలను నా మీద కెగేసి పార్టీ వ్యతిరేక పనులు చేస్తున్నాని ఆయనను కూడా అరెస్ట్ చేపించింది యశస్విని రెడ్డి. అగో పార్టీ మీటింగ్ అంటే అత్త కోడలు ఇంట్లో అవుతున్న ఫంక్షనా? ఖచ్చితంగా పార్టీ మీటింగ్ కోస్తామని లొల్లికి దిగిండ్రు పెద్ది కృష్ణమూర్తి అనుచరులు. ఇటు యశస్విని రెడ్డి అనుచరులు కూడా పెద్ది అనుచరులతోటి లొల్లికి దిగి ఇద్దరికిద్దరు గట్టిగానే ఈపులు సాపు చేసుకుండ్రు. అత్త కోడల ఆధిపత్యం సాధించుకునేటందుకు లోకల్ కాంగ్రెస్ లీడర్లను తొక్కి పెడుతుండని గులుక్కుంటుండ్రు అక్కడి లీడర్లు. వీళ్ళ మీద హైకమాండ్ కు ఫిర్యాదు చేద్దామని ఇగురం చేసుకుంటురట. అటు శాన నియోజకవర్గాల్లో ఇదే పంచాది మోపైంది. ఈ లొల్లి పంచాదులు చూస్తుంటే పిసిసి అధ్యక్షునికి పార్టీ మీద పట్టు లేదు, ముఖ్యమంత్రికి పార్టీని పట్టించుకునే రికాం లేదని మాట్లాడుకుంటున్నారు రాజకీయాలు తెలిసినోళ్ళు. ఎవ్వరితోనన్నా పెట్టుకోండి, కడుపు మంట మీద ఉన్న రైతులతో మాత్రం పెట్టుకోవద్దు. అట్లా పెట్టుకున్నారంటే నిప్పుతోటి నేషనల్ గేమ్స్ ఆడినట్టే, పులితోక పట్టుకొని పరాష్కం చేసినట్టే. ఓ కాడ కాంగ్రెస్ లీడరు గదే పని చేసిండు. ఆ టెన్క ఆయన పరిస్థితి ఏందన్నది మీరే చూడుర్రి. అరే కొట్టద్దు కొట్టద్దు, తప్పు తప్పు, అట్లా చేయొద్దు. ఉడుం పట్టుబట్టి ఇడుస్తనే లేరు కదా, ఎందుకు ఇడుస్తారు? రైతులను అల్క తక్కువ మాటలు అనుకుంటా కావురం చూయిస్తే ఊకుంటారా? పూస బొక్కలు ఇరిగేటట్టు దంచిండ్రు. పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి ఐకేపీ సెంటర్ కాడ సన్నొడ్లు కొంటలేరని రైతులు రోడ్ మీద కూర్చొని ధర్నాకు దిగిండ్రు. అట్లకెళ్లి పోతున్న కాంగ్రెస్ పార్టీ లీడరు అట్ల కుమార్ అనేట ఆయన రైతులను తిట్టుకుంటూ పోయిండు. అంతే,
ఇక రైతులకు పట్టరాని కోపం వచ్చింది. బడ్వే అడ్లు కొనమని మీ సర్కార్కు చెప్పాల్సింది పోయి ఉల్టా మమ్మల్నే తిడతావారా, నీ బల్పు బండకేసి గొట్ట, నీ కావురాన్ని కార్ కిందేసి తొక్క అని తోలుడేటట్టు తోముడు దోమిండు రైతులు. పోలీసోళ్ళు వచ్చి ఇడిపిస్తే గాని ఇడవలేదు. ఎంత అధికార పార్టీ లీడర్ అయితే మాత్రం గంత బల్పెందుకు? రైతులు ఓట్లేస్తేనే ఇవాళ మీ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సోయి మర్చిపోతే ఎట్లనే అన్నా? దెబ్బలైతే బాగానే తాకినట్టున్నాయి. ఇంటికి పోయినాక ఉప్పు కాపడం పెట్టించుకో. కాంగ్రెస్ పార్టీలో నీకు పదవి రావాలంటే నీ పేరెనక రెడ్డి ఉండాలి. అప్పుడే నీకు పార్టీలో ఇల్లు వస్తుంది, పదవి వస్తుంది, పెద్ద లీడర్ల పక్కన కూర్చునే తాకత్ వస్తుంది. అదే బీసీ లీడరో దళిత లీడరో అయినవనుకో నిన్ను కానను కూడా కానరు. అసలైన దొరల పాలన అంటే ఎట్లుంటుందో మేం చూస్తున్నాం అన్నట్టే ఉన్నది కాంగ్రెస్ పాలనని ఖుద్దు కాంగ్రెస్ పార్టీ దళిత ఎంపీ అనుచరులే లోలి చేస్తుందంటే ఆ పార్టీల క్యాస్ట్ పాలిటిక్స్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఎట్లా చూస్తున్నాయో తెలుస్తుంది. ఈ గీడ ఫ్లెక్సీలు పట్టుకొని నిరసన చేస్తుండ్రా వీళ్ళంతా అపర కోటీశ్వరుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు కొడుకు, పెద్దపల్లి ఎంపీ, దళిత నాయకుడు, పెద్ద మీడియా సంస్థ అధినేత గడ్డం వంశీ అనుచరులు. కాళేశ్వరం కాడైతున్న సరస్వతి పుష్కరాల్లా మా దళిత ఎంపీ వంశీ అన్నకు అవమానం చేసిండ్రని రగిలిపోయి ఇట్లా ఫ్లెక్సీలు పట్టుకొని ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయన ఎదురుగా నిలబడి నిరసన చేసిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి సారు సరస్వతి పుష్కరాల్లా తానం చేసేందుకు పోయిండు కదా నిన్న. ఆడనే సరస్వతీదేవి విగ్రహం ఆవిష్కరించి వచ్చిండు సారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అయితున్న పుష్కరాలకు బ్రాహ్మణ మంత్రి శ్రీధర్ బాబుకే అన్నిట్లా పెద్ద పీటేసి కూసోబెడతారు. అసొంటిది దళిత ఎంపీ అని వంశీని దగ్గరికి రానియరా? విగ్రహావిష్కరణకు ఎంపీని విలువరు, పుష్కరాలను చాలు చేసేటప్పుడు ఎంపీని విలువరు, ఏర్పాట్ల అప్పుడు ఎంపీని దేకరు. దళితుడనే కదా ఈ వివక్ష. అధికార పార్టీలున్న దళిత నేతకే ఇంత అవమానం చేస్తే ప్రతిపక్షంలోన్న లీడర్ ను అసలు మనిషిగానే చూస్తుండ్రా అని మస్తు పైరైపోయిండ్రు. అంతెందుకు అసలు సరస్వతి పుష్కరాల సర్కారు పెట్టించిన ఫ్లెక్సీలా ఏడ కూడా పెద్దపల్లి ఎంపీ పోట్వ లేదు, ఆయన పేరు లేదు. అంత మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి పోట్వలే కానొస్తున్నాయి. దళితుడనే పుష్కరాలకు పిలువకుండా అవమానం చేసిండ్రని రగిలిపోతుండ్రు. ముఖ్యమంత్రి ముంగట్నే వీళ్ళంతా లొల్లి చేసే వరకు పోలీసోళ్ళు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి టౌన్ కేసుకుపోయిండ్రు. ఇప్పుడు చెప్పుండ్రిగా ఎవరిది అసలైన దొరల పాలనో, ఎవరికి దొరహంకారం ఉన్నదో. దళిత ఎంపీకే ఇల్వలేదంటే సామాన్య బీసీ బహుజన భక్తులను కనీసం గుళ్ళ కన్నా ఓనిస్తుండ్రా లేదా అని అనుమానపడుతుండ్రు కాంగ్రెస్ సర్కారు ఎవ్వరం చూస్తున్నోళ్ళు. దీని గత్తరొచ్చిపోను, దీని నాశనంగాను. దిక్కుమాల కరోనా మళ్ళొచ్చి కాలబడ్డది కదా. చైనా, హాంకాంగ్, సింగపూర్ వాళ్ళకు మళ్ళా చెమటలు పట్టిస్తుంది. మళ్ళా అందరూ మూలకు పడ్డ మాస్కులు తీసి ఉతికి మూతులకు తలిగించుకుంటున్నట. ఈ కరోనాను దొంగలు తినా అరే ఇప్పటికే చేసిన ఆగం సాగదన్నట్టు మళ్ళా అచ్చి కాలబడ్డది. సింగపూర్ వాళ్ళకైతే మొస్త మరణిస్తలేదట. అటు చైనాలున్న హంగాంగుల గదే పరిస్థితి అవుతున్నదట. రోజుకు 14-15 వేల కేసులు అవుతున్నాయట. అక్కడి సర్కార్లందరూ మళ్ళా మాస్కులు పెట్టుకొని తిరుగుతుండని పబ్లిక్ కు ఆర్డర్ వేసింది. ఈ సారొచ్చిన కరోనా రూపం మార్చుకొని వచ్చిందట. మున్పటి వైరస్ కంటే ఎక్కువ స్పీడ్ తోటి అంటుకుంటుందట. పబ్లిక్ లా రోగ నిరోధక శక్తి తగ్గినందుకే వైరస్ అంటుకుంటుందని సింగపూర్ ఆరోగ్య శాఖలు చెప్తుర్రు. ఈ గుడ్డిల మెల్లనయం అన్నట్టు నిమ్మలమయం ముచ్చట ఏందంటే ఈ కరోనా అంత డేంజర్ ఏం కాదట. మున్పటి దాని లెక్క పిడాత ప్రాణాలు తీసేంత మహమ్మారి అయితే కాదని డాక్టర్లు చెప్తుండ్రు. 4-5 రోజులు పర్షం బట్టి పోతది, అంతేగాని సీరియస్ అయితే ఏం లేదని చెప్తుర్రు.
అటు హంగాంగ్లో కూడా గదే పరిస్థితి పాడైంది. అక్కడి ఆఫీసర్లు పబ్లిక్ కు బూస్టర్ డోసులు వేసుకోండి అని చెప్తుండ్రు. దాని గత్తర దిన ఎండాకాలంలోనే ఎక్కువ అంటుకుంటున్నదట. ఆడొచ్చిందంటే మన దాకా వచ్చేటందుకు ఎక్కువ టైం ఏం తీసుకోదు. పబ్లిక్ లో పోతే జర ఇప్పటి సందే మాస్కులు పెట్టుకున్నాడు మళ్ళా అలవాటు చేసుకోవాలి ఇక మనమంతా. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిన్ని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.